save a life. Download UBlood app. UBlood for the new blood. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వంతోనే స్టార్ట్ అయిందని చాలామంది భావిస్తున్నారు. సో ప్రజల్లో కొత్త ఆలోచన అనేది నెలకొంది ఈ ప్రభుత్వంతో. సో ఇంతకు ముందున్న గత ప్రభుత్వం గురించి మాట్లాడదాం. సార్, సీఎం రమేష్ గారు, మీరు చెప్పండి, మీరు ఎంపీ అయ్యాక ఎటువంటి చేంజెస్ చూస్తున్నారు? అంటే గతంలో చూశారు, ఎటువంటి అభివృద్ధి జరిగింది, అసలు జరిగిందా లేదా అనేది మీరే చెప్పాలి. అంటే 5 సంవత్సరాలు కుంటుపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనుకబడింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో ప్రజలకు ఫస్ట్ స్వేచ్ఛ వచ్చింది. అధికారులకి మనం ఉద్యోగం చేయాలనే భయం వచ్చింది. ఇంతకుముందు ప్రజల్లో ఎక్కడక్కడ ఒక లా అండ్ ఆర్డర్ లేక భయభ్రాంతుల్లో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని ఒక టెక్నాలజీలో కానీ, అలాగే అభివృద్ధిలో కానీ, ఇండస్ట్రియల్ అభివృద్ధిలో కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ ముందుకు తీసుకోవాలి. అలాగే అగ్రికల్చర్ బేస్డ్ మన స్టేటు, అగ్రికల్చర్లో ఏ విధంగా చేస్తే బాగుంటుంది, రైతులకు మేలు జరుగుతుంది. లక్కీగా వర్షాలు కూడా బాగా పడినాయి, డ్యాములన్నీ నిండినాయి. ఈ పవర్లో కూడా చాలా చేయాలి, ఎందుకంటే పవర్ 5 సంవత్సరాల అస్తవ్యస్తం అయిపోయింది. ఇవన్నీ కూడా ఒకటొకటి డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మనం అమరావతి కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, ఇవన్నీ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవంతా కూడా చేయాలి. దాని మీద ప్రణాళికలు జరుగుతున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూసుకుంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళడం కూడా మనం చూడలేదు, అసెంబ్లీలో అడుగు పెట్టడం కూడా ఆయనకు జరగలేదు. కానీ ఆయన ఆరోపణలు, అలాగే ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, గత ప్రభుత్వ ఎంపీలు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేయడం, అంబటి రాంబాబు ఈ ప్రభుత్వం మీద ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఎలా చూస్తారు మీరు దీన్ని? అంటే ప్రజలు వాళ్ళని తరిమి కొట్టేశారు. వారి గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి, బొత్స గురించి, అంబటి గురించి వీళ్ళంతా సచిన్ పాములు. ఇప్పుడు మనం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, వారిని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే వాళ్ళని వద్దనుకున్న తర్వాత మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే వారి గురించి అంత మంచిది. రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో కూడా నెట్టింది వాళ్ళే. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఎటువంటి పనులు చేపడతారన్న ఆలోచన కూడా వాళ్ళే చేస్తున్నారు. సో చూస్తారు కదా, ఎందుకంటే వారి గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారంతా పచ్చి అబద్ధాలు, పచ్చి నాటకాలు, పచ్చి మోసాలు, క్రిమినల్స్. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మనం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా చేయాలనేది మీరు చూస్తారు కదా.